సో అలాగా రావాలి. అవ్. ఓకే. అవ్ అవ్ అవ్. ఇక్కడ మనకి రెండు సౌండ్ ఉంది. ఆ ఆ అంటే నోరు మొత్తం ఓపెన్ అవుతుంది. వ్ ఇప్పుడు అవ్ అవ్. ఆ రెండు అంటే వా సగమే ఉంది కదమ్మా, అందుకే వకారం. వ్ వకారం. అంటే వాను పలికేటప్పుడు లోయర్ లిప్ టీత్ కి టచ్ కావాలి. కరెక్ట్. సో లోయర్ లిప్ టీత్ కి టచ్ కావాలి. అది అర్థమైంది మన్ని, అర్థమైంది. ఓకేనా? ఆ ప్రొనౌన్సియేషన్ మీకు వచ్చిందా లేదా నాకు అర్థమైపోతుంది. అలాగే అంటే మీరు ఎక్స్పర్ట్ కదా అన్ని. రెండు పెదాలు తగులుతాయి వా అన్నప్పుడు. రెండు కాదు, ఒకటే. రెండు కాదు. లోయర్ లిప్ టంగ్ పైన ఉండే పైన అంతే అంతే. సో యా అలా చెప్పాలి. ఓకేనా? మీ ప్రొనౌన్సియేషన్ మంచిగా రావాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో అది. సో ఇప్పుడు అయ్యి అంటే గనక అది పొట్టలోకి పోతుంది కదా మన్నే లోపలికి. అయ్యి ఇది చెప్తున్నారు మీరు, అయ్యి అంటే ఇది చెప్తున్నారు మీరు. నేను అయ్యిని ఎలా ప్రొనౌన్స్ చేయాలా అని అడుగుతున్నా. అంటే అప్పుడు బొడ్డు మనకు అంబలికస్ కొంచెం ఇదిగా అవుతుంది కదా. అవునవును, ఇక్కడ తగలాలి. అర్థమైంది మన్ని. టంగ్ అక్కడ తగిలాలి, మౌత్ కొంచెం ఓపెన్ ఉంటది. ఎకారం స్పష్టంగా తెలవాలా అని అక్కడ. అంతే. సరే, ఇప్పుడు ఓ ఉంది కదా మనకి. ఓకి అవ్ అవ్. సో అది రావాలి మీకు. అవ్ అవ్ అంటున్నారు మీరు. అవ్ అంటే ఒకటే సౌండ్ వస్తుంది. అది రెండు సార్లు మౌత్ ఓపెనింగ్ రాలేదు. మీకు రెండు సార్లు మౌత్ ఓపెనింగ్ వచ్చింది అంటే అవ్ అని చెప్తున్నట్టు మీరు. అర్థమైంది. ఒకటేసారి అవ్ అంటున్నారంటే అది తప్పు. తప్పు. నిజం నిజం అన్ని అర్థమైంది. రెండు సార్లు మీ మౌత్ ఓపెన్ కావాలి. ఏకాక్షరానికి వెళ్ళిపోతుంది అవ్వని. ఎందుకంటే మాకు ప్రవేశం నుంచి ఇలాగ చెప్పించారు కాబట్టి అట్లే వెళ్ళిపోతున్నాం అన్ని ఆ తప్పులోనే. సో అదండి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? భో స్థానంలో ఓ స్థానంలో భూ అలాగే రాసుకుంటాం. అవునా? భూని మనం కదిలించలేదు, భూ అలాగే రాసుకున్నాం. ఓకి మాత్రమే మారుస్తున్నాం. ఓ స్థానంలో ఏంటి? వ్. అవునా? తర్వాత ఇంకేముంది? ఆ ఉంది. షప్పులో ఏంటి? ఆ మిగిలింది. అవునా? అవ్ ఆ తర్వాత తి. ఇప్పుడు ఈ తిప్పు ఉంది కదా, ఈ తిప్పు ద్వారా ఇక్కడ ఏమన్నా చేంజెస్ అవుతాయా? గుణం వస్తుందా? అకారానికి గుణం ఏమన్నా ఉందా? లేదు. లేదు. ఇక్కు వర్ణాలని చెప్పుకున్నాం మనం. ఇక్కు వర్ణాలు. సో అక్కడ ఇక్కు వర్ణం లేదు. అవునా? ఇక్కు వర్ణం కాదు. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే హల్లు ఉందో హల్లుకి అచ్చులు కలిస్తే గుణింతాలు అవుతాయి అవి. అవునా? సో ఇప్పుడు భకి ఆగలపండి ఏమైంది? అది భ. అంతే. సో ఇప్పుడు వకి ఆగలపండి వా. ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా తి. భవతి. వచ్చిందా? ఓకే. సో ఇలాగే అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది చేసింది పరస్మైపది ధాతువు. అవునా? సో అయితే ఆత్మనేపదికి ఇంకా ఏం తేడా ఉంటది చూడండి ఇప్పుడు. ఓకేనా? ఆత్మనేపది ధాతువులు వస్తాయి కదా అక్కడ. భవతి అంటే ఉన్నాడు అంతేనా? అండి, ఉన్నాడు. ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటిది? అది ఉన్నది. ఉత్తమం. అది కూడా వస్తుంది. అవును. ఏంది? హీ షీ ఇట్ 3 వస్తాయి అందులో. అవునా? అతడు, ఆమె, అది. సరే, ఒక వాక్యం చెప్పండి. రామః భవతి అంటే ఏంటి? రాముడు ఉన్నాడు. లతా గృహే భవతి. ఆమె ఉన్నది. లతా గృహే భవతి. ఉత్తమం. కక్ష్యా భవతి అనచమ.
ఇక్కడ మనము 3 చెప్పండి. ఇంకా లత ఇప్పుడు స్త్రీలింగం వచ్చేసింది. ఇంకా నపుంసకలింగం చెప్పండి. పుస్తకం భవతి. ఉత్పీఠికాయాం భవతి. గృహే భవతి. ఉమ్. ఇంకోటి ఏంటి? పుస్తకం. పుస్తకం ఉత్పీఠికాయాం భవతి. ఇక్కడ దీన్ని పుస్తకం. అరే కరెక్ట్ మన లేఖ నియమం కరెక్ట్, మకారమే రావాలి. నేను రాయడం కాదు, అడుగుతున్నా వినండి. ఇప్పుడు పుస్తకం ఉంది అవునా, ఇక్కడ ఊ రాస్తున్నాం. ఈ రెండింటిని కలపొచ్చా? కలపకూడదు. ఎందుకు కలపరాదు? కలపొచ్చు, అందుకే కదా కలపొచ్చు. అలా కాదు, నేను వేరే వర్ణమేళనమే అంతే కదా మన ఇది వర్ణమేళనం. పీఠికాయాం పుస్తకం పీఠికాయామా. ఓకేనా? కరెక్టేనా? సో ఇప్పుడు మనం ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? అలా మకారం పక్కన అచ్చులు ఉంటాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కలిపేసుకొని రాసేసుకోండి. ఓకేనా? అమ్మాయి ఇది కొంచెం అర్థం కాలేదు. పుస్తకం అంటే ఇక్కడ బల్ల మీద ఉంది, టేబుల్ మీద ఉంది. ఓకే, ఉత్పీఠికాయామా అంటే సమాసపదం చేసేసాను ఒకటి. సమాసం కాదు, వర్ణ సమ్మేళనం. ఈ రెండింటి కలిపింది కదా, అంతే కాదు. ఇక్కడ మకారం ఉంది, ఉకారం ఉంది. ఇది జస్ట్ ఇది కలపడమే కదా, సంధి కాదు అక్కడ. మామూలుగా సంధి అంటారు, కానీ ఇది వర్ణమేళనం. ఓకే సరే. ఇప్పుడు మనము ఇంకొక ధాతువు, అది పరస్మైపదిదే చూసాక మీరు టకటక చెప్పేసేయండి. పరస్మైపదిదే తర్వాత ఆత్మనేపదికి వెళ్దాం. ఓకేనా? ఒకటి చేయండి, ఒకటి నేను చెప్తాను అట్లా. ఓకేనా? ఏం చేస్తారు? వికారంతో ఉన్నది ఏముంది? వికారం హరి ఎక్కడికి వెళ్ళిందండి? చెప్పాలి. ఇకారం తోటి ఇచ్చతి రావాలి కదా, ఇచ్చతి అనే శబ్దం రావాలి ఇక్కడ. ఇంకొక పదం రావాలా? రావాలి. ఇది ఎవరిది అమ్మ? సత్యవానమ్మ, మీరు అది తీసారా మీ పిక్చర్ది? అది వీడియో మనకి, అది వీడియో చిన్నగా అవుతుంది, అందుకే స్క్రీన్ చిన్నగా అవుతుంది. ఓకే, నేను తీసేస్తానులే. యా, రెండవ ధాతువు రాద్దాము. యాక్చువల్గా ఇది క్లోజ్ చేద్దామా? చిన్నగా కనిపిస్తుంది లేకపోతే. చేస్తే బాగుంటుంది. అదే ఇది పెడతామమ్మా. నీ నీ ప్రాపణే ఏదో ఉంది కదా, నీ ప్రాపణే. అది ఉభయపద అవుతుంది కదా, నయతి. రెండింటికి చెప్పుకోవచ్చు. రెండింటికి చెప్పుకోవచ్చు. అవును, కానీ అదేంటిది? వాదిగణమేనా? నయతి వాదిగణమే. సో ఇదేంది, నేను పెద్దగా చేయలేదు ఇక్కడ ఫాంట్. ఓకే, ఏంటి? నీ ఏమొస్తుంది? ధాతు ఉంటుంది. సో ప్రాపణే. ప్రాపణే అంటే ఏంటిది? పొందడము తీసుకువెళ్ళడం. ఓకే, రెండు అర్థాలు ఉన్నాయా? పొందడము తీసుకెళ్ళడం అన్నమాట. కానీ ఎక్కువగా తీసుకెళ్ళడం దానికి అనే ధాతువు కూడా ఉంది కదా మన ఈ కారంతో, యతి. ఇది చూద్దాం. ఇంక ఇప్పుడు అయిపోయింది కదా. సరే మన యతి అనేది కూడా ఉంది ఈ కారం. చాలా ఉన్నాయి ధాతువులు, అంటే నేను గుర్తు చేసుకుంటున్నాను ఇంకేది వస్తాయి అనేసి. సో ఇప్పుడు మీకు ధాతువు కనిపిస్తుంది అని నేర్చుకున్న వాటిని యూజ్ చేసి చెప్పండి. ఇప్పుడు
ఏం చేస్తారు? మీరు అడగండి, ఒక్కొక్కరు ఎవరి పేరు చెప్తే వాళ్ళు చెప్పాలి దానికి ఆన్సర్. ఈ ధాతువుని చూడగానే మనం ఏం చేయాలి? ఎత్తి సంజ్ఞలు చూడాలి ఫస్ట్. తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాము? కొన్ని రూల్స్ చెప్పుకున్నాము. అవి ఎవరికి గుర్తున్నాయో చూద్దాం ఇప్పుడు. అంతే. రాజ్యలక్ష్మి గారు, రాజ్యలక్ష్మి గారు కాకుండా మన్ని మేము రాసుకోవడం లేదు, మన్ని మీరు ఇది పెడతారు కాబట్టి అప్పుడు ప్రింట్అవుట్ అవునవును. తీసుకుంటాం. అందుకోసం మేము రాస్తా ఉంటే మీకు చెప్పలేము అవును, అనమాట, చెప్పలేరు. అవును, రాజ్యలక్ష్మి గారు చెప్పలేము, చెప్తారా? ఫాలో కాలేము. చెప్పండి పండి. మీరే చెప్పండి. నీ అనేది ఉంది కదా. సో మనం ధాతువుని చూడగానే ఏమేం చేయాలని చెప్పుకున్నాము? ఇత్తు సంజ్ఞలు చేయాలి ఫస్ట్. ఫస్ట్ ధాతువుని చూడగానే ఎత్తు సంజ్ఞలు. తర్వాత రెండోది సరే. సో ఎత్తు సంజ్ఞల్లో మనకి ఏం కనిపిస్తుంది? ఈ హలంత్యము ధాతువుకి వచ్చే ఎత్తు సంజ్ఞలు ఎన్ని ఉన్నాయి? 3. ఏమేమి అవి? హలంత్యము, ఉమ్. లషక్కతే, ఉమ్. అజనునాస్. ఉపదేశ అజనునాసిక ఎత్తు, హలంత్యం, ఉపదేశ ఇంకా అజనునాసికం, లషక్కతే. అవన్నీ రావు, 3 వస్తాయి. ఇంకేమొస్తుంది? ఆతోడి. అది అంతే. ఈ 3 మాత్రమే ధాతువుకి వస్తాయి. దేనికి వస్తాయి అవి? ధాతు. ఈ 3 మాత్రమే ధాతువుకి వస్తాయి. సో ఇప్పుడు మనకి ఏమున్నాయో చెప్పండి ఇక్కడ. నీలో హలంత్యము. ఉత్తమం, హలంత్యం ఉంది. ఇంకా ధాతువుని ఇంకా మార్చేది ఏమైనా ఉందా? నీతో మొదలైంది కాబట్టి చెప్పండి. నాగా ఆదేశం వస్తుంది. నీకి స్టార్టింగ్ లో కూడా చూసుకోవాలి మనం ధాతువు ఎలా ఉంది. అవునా, 2 చెప్పుకున్నాం. ధాతువు ఎలా ఉంటే మారుతుంది? నకారం ఉంటే నకారంగా మారుతుంది. తర్వాత సకారంగా మారుతుంది. షకారం ఉంటే సాగా మారుతుంది. ఈ రెండిట్లో ఎలా ఉందండి రాజ్యలక్ష్మి గారు? ఇప్పుడు ఏది ఉంది? నకారం ఉంది, నకారంగా మారాలి. సో అప్పుడు ఏమైతుంది అది ధాతువు? నీ అవుతుంది. ఉత్తమం, ఉత్తమం. ఓకేనా? ఇప్పుడు నీ అనే ధాతువు వచ్చేసింది. సో ఇప్పుడు చేయడానికి వీలుగా ఉన్నటువంటి ధాతువు వచ్చింది. ఇప్పుడు మనకు రూపసిద్ధి చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి రూపం వచ్చింది కదా. సో ఇప్పుడు రూపసిద్ధిలో మనకి ఫస్ట్ ఏం కావాలి? ఏం ప్రత్యయం కావాలి? తింగ్ ప్రత్యయం. ఉత్తమం. ఆ తింగ్ ప్రత్యయానికన్నా ముందు మనం ఏం చేస్తున్నామో తెలియాలి. లకారం ఏదో చెప్పుకోవాలి. ఏ లకారం చేస్తున్నాం ఇప్పుడు మనము? లట్లకారం. కాబట్టి లట్లకారం తెచ్చుకోవాలంటే ముందు దానికి దాసంగ్ ఇవ్వాలి. అదే ధాతువు అదంతా ఇచ్చేసుకున్నాము. లకారం తీసుకురావాలి. ఫస్ట్ అది ధాతువు అని కూడా చెప్పాలి మనం కదా. నీయు ప్రాపణే అనేది ధాతువు. అది అవునా? దాని ధాతువు అని ఎలా చెప్పారు? భూవాదయో ధాతువ. సో దాని ద్వారా భూవాదయో ధాతవ అని చెప్పారు. అంటే భూని మొదలుకొని మిగిలినవన్నీ కూడా ధాతువులు, దాని తర్వాత వచ్చేవి. సో దాంట్లో ఇది ఉంది అని చెప్తున్నాం అనమాట అక్కడ కదా. ఒక్క నిమిషం ఆగారా, నాకు వేడైతుంది, ఫ్యాన్ వేసుకుంటా. ఓకే ఓకే అయితే సరే. సో ఇప్పుడు అది ధాతువు వచ్చింది. ధాతు సంజ్ఞ వచ్చిన తర్వాత అది దేని అధికారంలోకి వచ్చింది? ఇప్పుడు అది ధాతు అధికారంలోకి వచ్చింది. అది మునిగారు, అది సూత్రం కరెక్ట్ గా చెప్పాలి, తప్పు చెప్పకూడదు. ధాతోహో 3-2-91. ఎప్పుడైతే మనము ధాతో ఓ ఇది ఓకారం ఎప్పుడైతే ఉందో విసర్గన ఎలాగ పలకాలి? ఓహో ఏమనాలి? ఇది ఓ అన్నాం ఇక్కడ. ఇది ఓ అంటే హెచ్ కి కూడా ఓ పెట్టుకోవాలి అక్కడ. అంతే అర్థమైనా? ఇప్పుడు ఈ ఉందనుకోండి, ఈ తర్వాత విసర్గ ఉంది, ఈ అని పెట్టాము, తర్వాత హెచ్ తర్వాత ఏం పెడతారు? ఈ అనే పెట్టుకోండి. అర్థమైనా?
ఇక్కడ ఇది ఆ, ఏ వావల్ ఉంటే ఆ వావల్ సౌండ్ ఇక్కడ వస్తుంది కింద చివరికి. ఉమ్. ఉమ్. ఇది దీర్ఘ అమ్మా ఇక్కడ ఒక సందేహం, పూర్తిగా ఈ అని పలకకూడదంట కదా అది, దాతో అన్నట్టుగా పలకాలి, ఈ అట్లా అని అట్లా గట్టిగా. కాదు, హి అనే పలకాలి. ఉమ్, ఎప్పుడైతే ఉమ్, మనకి కకారము పకారము వస్తుందో ప కఖ ఇవి ఉమ్. ఎప్పుడైతే వస్తాయో అప్పుడే అక్కడ హాఫ్ గా పలుకుతారు. మిగతా అన్ని మిగతా చోట్ల అంతా పూర్తిగా ఉపధ్మానీయాలు పలకటం. జిహ్వా మూల్యాలు వచ్చినప్పుడు మాత్రమే అంతే విసర్గ ఉమ్. సగంగా పలుకుతాం. అంతే. సో సరే. అది చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఉపధ్మానీయము జిహ్వమూల్యము అట్లా చెయ్యాలి అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అవే చెప్తున్నావు కదా అవును అమ్మాయి. కదా. సో అవును. అది చెప్పాల్సి వచ్చింది ఎందుకు, ఇక్కడ నువ్వు ఫుల్ గా పలుకుతున్నావు కాబట్టి ఇక్కడ మాత్రం ఇలాగే చెయ్యాలి అని చెప్పారనమాట. అది అంతే అర్థమైంది. మని అది అంతే మని. కదా. ఉమ్, ఉమ్. ఉమ్, సో అది సో ఇప్పుడు మనకి తింగ్ ప్రత్యయం ఏంటి, తిప్పు. అవునా. ఉమ్. సో తిప్పు వచ్చింది. తిప్పు వచ్చిన తర్వాత ఏమర్థమైంది మనకు, కర్తరి ప్రయోగం చేస్తున్నామని అర్థమైంది. ఏమర్థమైంది, ఉమ్. కర్తరి కర్తరి చేస్తున్నామని. కర్తరి ప్రయోగం. సో మరి అన్నిట్లో కర్తరి ప్రయోగం 10 లకారాలలో చేస్తాం మనం కదా. సో ఆ 10 ఉమ్. లకారాలలో కర్తరి ప్రయోగం చేస్తే షప్పు రాదు. ఎప్పుడొస్తుంది, సార్వధాతుకాలకి మాత్రమే వస్తుంది. అర్థమైందా. అవునమ్మా. సో ఇప్పుడు మరి మనం చేసేది సార్వధాతుకమేనా కాదా, లట్ అనేది అవును సార్వధాతుకమా కాదా. అవును, సార్వధాతుకమే. లట్లో క్లాంగ్ విజిలింగ్ ఈ నాలుగిట్లో ఉంది కదా, సో ఇప్పుడు ఉంది కదా. మనకి తిప్పుకి అది సార్వధాతుకం అని చెప్పుకున్న వెంటనే ఐ మీన్ లైక్ షప్పు రావాలి. కర్తరి ప్రయోగం అని చెప్పుకున్న వెంటనే ఏం కావాలి, కర్తరి ప్రయోగం వికరణ ప్రత్యయం. సార్వధాతుకమై ఉండాలి. ఉమ్. ఏమనాలి చెప్పండి. కర్తరి సార్వధాతుకమై ఉండాలి. కర్తరి ప్రయోగం అనేది సార్వధాతుకమై ఉండాలి. సో మరి సార్వధాతుకం అని ఏ లకారాలని అన్నాము మనము, లట్ లోట్ లంగ్ లోట్ విధి. లంగ్ విధిలింగ్. క్లాంగ్ విజిలింగ్. అంతే. సో వాటికి మాత్రమే ఈ వికరణాలు వస్తాయి. ఓకేనా, షప్ వస్తుంది. ఇక్కడ షప్ తెప్. అవునా. ఉమ్. ఉమ్. నేను ఈ తిప్పు దగ్గర నేను అది తీసేయలేదు. ఎందుకు తీసేయలేదు, ఫస్టే తీసేయాలి కదా. ఎందుకు తీసేయలేదు చెప్పండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని తీయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఉకారం వచ్చింది అనుకోండి. ఉకారం ఎప్పుడు వస్తుంది, ఏ గణం చేస్తే వస్తుంది, 5వ గణం స్వాదిగణం. స్వాదిగణం ఏంటిది అది మరి, అది ఇది కాదు, సార్వధాతుకం కాదు. సార్వధాతుకం కాదు. ఆర్ధధాతుకం. అట్లా కాదు. అదేంటి అజంతం, అదంతం కాదు అని చెప్పాలి. ఏమనాలి, ఈ గణాలకి అనదంత గణాలు. అనదంత గణం. కన్ఫ్యూజ్ అవుతున్నారు. గణము స్వాదిగణం ఆర్ధధాతుకము సార్వధాతుకం కాదు, అట్లా కాదు. ఉమ్. లకారమే అదంత. ఏంటి, లకారమే మనం చూస్తాం అంతే. అర్థమైందా. ఉమ్. ఉమ్. సో అమ్మ ఇక్కడ ఇక్కడ ఏం చెప్పాలి మరి, 5వ గణకి ఏం చెప్పాలి. ఏం చెప్పొద్దు, ఏం అవసరం లేదు అక్కడ చెప్పడానికి. ఓకే, ఓకే. అర్థమైనా. సో ఇప్పుడు మనకి ఉకారం ఉంది అంటే ఊ అనేది వచ్చింది. అంటే ఏంటిది? మని అనదంత గణం అని చెప్పకూడదా. అవసరం లేదు, అది ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు కాదు. సరే అది మని, కరెక్టే. సరే మని. ఇప్పుడు సార్వధాతుకం ఆర్ధధాతుకం అని చెప్పడానికి అవసరం లేదు అది ఇక్కడ కదా. సరే మని, సరే ఎందుకు మని. అవసరం లేదు, ఎందుకంటే లట్లకారం చేస్తున్నాం మనం, సార్వధాతుకం అవును కదా. ఇక్కడ లట్టే చేస్తాం. అది. సో అట్లా అంటే గణము మీరు చెప్తున్నారు చూడండి, గణం అనేది చెప్తున్నారు. ఆ గణం పేర్లు అవసరం లేదు ఇక్కడ కదా. అమ్మండి. సరే. గణము ద్వారా ఏమర్థమైంది మనకు, అదంత అంగమా అనదంత అంగమా అని అర్థం. అనదంతమా. ఆ గణము ద్వారా ఏమర్థమవుతుంది, అదంతమా అనదంతమా. అనదంత అంగమా. గణము ద్వారా తెలిసేదేంటిది, అదంతమా అదంతాంగమా అనదంతమా. అనదంతం. అదంతం లేదా అనదంతం. అనదంతం. అర్థమైందా. సో గణం ద్వారా అర్థమయ్యే విషయం ఏంటిది, అదంతం అనదంతం. అంతే. సో ఇప్పుడు ఊ వచ్చిందంటే అదంతమా అనదంతమా, అనదంతం. అనదంతం. సో ఇప్పుడు ఊ దేనికి ఉన్నట్టుగా ఇప్పుడు ఎట్లా చూసుకుంటాం మనము, ధాతువుతో కదా. సో దీనికి ఇది అన్నమాట. అర్థమైందా. ధాతువుకు. అమ్మ మళ్ళీ ఒకసారి చెప్పరా. గణం ద్వారా అదంతమా అనదంతమా తెలుస్తుంది కదా. అవును. ఉకారం ఉంది కాబట్టి దాన్ని ఏమన్నాము, అనదంతం. అనదంతం. అంతే. అయితే ఇప్పుడు ఈ తిప్పు ఉంది. ఇప్పుడు తిప్పు ఏంటిది, పకారం ఎత్తు పిత్తు. పిత్. అవునా. సార్వధాతుక పిత్. సార్వధాతుక పిత్. సార్వధాతుకం పిత్తు. దాని ద్వారా ఏమైంది, అదంతమైంది.
అదంతం కాలేదు అదంతం కాదు, గుణం వస్తుంది. గుణం గుణం వస్తుంది. వస్తుంది. ఎవరికి గుణం గుణం వస్తుంది? ధాతువుకు ధాతువుకి కాదు, ఉకారానికి. ఉకారానికి ఉకారానికి అంగము, దేనికి అక్కడ అంగాంతానికి. కరెక్ట్. ఈ వికరణ ప్రత్యయం ఏదైతే ఉందో దానికి వస్తుంది. ధాతువు ఇక్కడ ఉంది, దీనికి ఎందుకు వస్తుందమ్మా? వెంటనే ఉంది దానికి కరెక్ట్ వస్తుంది కరెక్ట్ చెప్పండి. మన్ని. వికరణ ఓకేనా? ప్రత్యయానికి వస్తుంది, ఊకు ఆ. వస్తుంది. అంటే గుణం. ఏంటి? నీ రాసేసుకొని ఇక్కడ ఊని ఓగా రాస్తాం అట్లా. అర్థమైందా? మన్ని. అందుకని అవును. నేను అక్కడ వెంటనే చేయలేదు. అర్థమైందా? సో ఇప్పుడు షప్ అర్థమైంది. కాబట్టి మనకి ఇది అవుతుంది, ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ అవసరం లేదు కాబట్టి. అక్కడ చేసేసినా తెలిసిపోతుంది. కానీ నేను వెంటనే చేయకుండా ఏం చేశాను, అక్కడ ఆపాను. ఆపాను ఎందుకు? ఇక్కడ మీరు గమనిస్తారని. అక్కడ చేసేసాం ఓకే, అనుకోండి, ఓకే. గమనించం. అప్పుడు ఇంకా అది పోయింది కదా, అవును. ఆల్రెడీ గమనించం. దానిపైన కన్ను పోదు. అవును, అవును మన్ని. కన్ను అందుకని పోదు కానీ మనసు పోతుందమ్మా. మనస్సు కూడా పోదు. పోతే మంచిదే, సూపర్. అదే కదా. అదే కదా, మనకు కావాల్సింది అదే. ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా, అందుకని కొంచెం అట్లా నిజమే మెల్లిమెల్లిగా మన్ని, చెప్తున్నామని. నిజమే. దాని మీద మనసు పెట్టాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు షప్పు ద్వారా ఎవరికి వస్తుంది గుణము? ధాతువుకు. ధాతువు. కాదు, వికరణ ప్రత్యయానికి. ఆ, వికరణ చెప్పు ప్రత్యయమే ద్వారా చెప్పు. వికరణ ప్రత్యయానికి వికరణ ప్రత్యయం ద్వారా ధాతువులపై గుణం వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏమనాలి? ధాతువు అనకుండా ఏం చెప్పొచ్చు? అంగం, అంగం. అంగం అనాలి. అంగం అంగం ఆ, అంగానికి గుణం వస్తుంది, అవునా? ఉమ్. నీకు గుణం చెప్పు అవుతుంది. చెప్పు ద్వారా అంగానికి గుణమా? అంతే అండి. ఎందుకు చెప్పండి? షప్ అనేది ఏంటిది? సార్వధాతుకం. వికరణ సార్వధాతుకం. గుణం రావాలంటే మనం సార్వధాతుకము ఉన్నప్పుడు దానికి దానికి సార్వధాతుక అంగ సంఖ్య ఇచ్చినాం కాబట్టి అంగానికి గుణం వస్తుంది. సార్వధాతుకం ఎలాంటిది? పిత్. పిత్. సార్వధాతుకం. అయినా నేనే చెప్పేస్తున్నాను ఏంటి, మీరే చెప్పండి. అదే కదా. సార్వధాతుక పిత్తమ్మా. ఆ, తర్వాత అప్పుడు అంగానికి గుణం వస్తుంది. ఎలాగా? నీ ఉంటే ఉమ్. నీ ఉంటే ఈకారానికి అంతం కదా. ఈకారము అంతం ఓకారం అవుతుంది కదా, నో అవుతుంది. ఇక్కులకి ఈకారానికి గుణం వస్తుంది. ఏకారం అండి. ఓ ఎందుకు వస్తుంది? నే నే నే. నే వస్తుంది. ఏకార్. నే నయ. తర్వాత తిప్పులో ఏంటి? తి. ఉమ్. సో అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏచు వర్ణము పరంగా తర్వాత అచ్చులు అచ్చు ఉన్నాయి. అచ్చు ఉంది కాబట్టి ఉమ్, ఏచో ఏచో యవాయి యవాయవ. అప్పుడు ఏమైంది? అప్పుడు నే వచ్చేసేసి ఏకారానికి ప్లస్ ఐ. కాబట్టి ప్లస్ ఐ. ఐ ఐ అయ్యి అంటున్నారు మీరు. అయ్య అయ్యే. అయ్య 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 అయ్య. శారద గారు రాలేదు ఆర్తి. ఈరోజు. ఆర్తి. యాక్చువల్ గా రానన్నారు కదా, ఏదో ఎగ్జామ్ ఉంది అన్నారు కదా. అయ్య. సో అప్పుడు ఇప్పుడు ఈ అచ్చులు కలుపుకోండి. నయతి. నా యా తి. ఒక్కొక్కటి చిన్న చిన్న స్టెప్స్ నా. అయితే. నా యా ఆ తి. నా అదే. ఇ ఆ యా అలాగా. తి. నా యా తి. సో ఇప్పుడు మనకి ఇత్తు సంధ్యలు ఏవేవి ఎలా ఎలా అయ్యాయి చెప్తారా? ఈ షకారం ఏంటి, పకారం ఏంటి? అది వచ్చేసి లసక్వ తద్దిత్యతో శకారానికి ఇచ్చిందమ్మా. పకారం వచ్చేసి పకారానికి అలంత్యం. 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 ఇక్కడ తిప్పులో పకారం హలంత్యం. అంతే. ఓకేనా మేడం? మళ్ళీ ఒక్కసారి నాకు ఈ ఈ వికరణ ప్రత్యయము గుణము అది ఒక్కసారి అక్కడి నుంచి మళ్ళీ చెప్పండి. ఎవరైనా చెప్తారా మీలో ఎవరైనా? చెప్తా అమ్మా. చెప్పండి. ఇప్పుడు షప్ అనేది వికరణ ప్రత్యయం కదండి. అవును సార్. ఎప్పుడైతే దానికి వికరణ ప్రత్యయం అనే పేరు వచ్చిందో దానికి ముందు ఉండేదంతా అంగం అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు దానికి ముందు ఏముంది? నీ ఉంది కాబట్టి నీ అనేది అంగము. నేను అది సరే. ఈ ఊ ఊ ఊ ఊ అది ఊరినే శాంపుల్ గా చెప్పారు. దానికి ఊకి ఇక్కడ దానికి ఇక్కడ ఫస్ట్ తిప్పులో పకారం ఇత్తు సంజ మనం ఏం చెప్పుకున్నాము? ఎప్పుడైనా ప్రత్యయం రాగానే వెంటనే ఇత్తు సంజలు చేయాలని చెప్పాను కదా. అవును. సో ఇప్పుడు ఇక్కడ ఇత్తు సంజ చేసేసిండ్రు, అయిపోయింది. నీ ప్లస్ తి ఉంది, తర్వాత వికరణ ప్రత్యయాన్ని తీసుకొచ్చారు, అక్కడ ఊ పెట్టారు. సో అప్పుడు మనకి ఇంకేముంటుంది? నీ ఊ తి అంతే తెలుస్తుంది ఇంకా, అవునా?
సో అది అవును. తింగ్ ప్రత్యయము, అది పిత్ అయినటువంటిది, సార్వధాతుక పిత్ అది. కాబట్టి ఇక్కడ ఉకారానికి గుణమైతుంది అనే విషయాలు కొంచెం గుర్తురావు వెంటనే. ఓకే. అందుకనే ఏం చేశాను, కింద కట్ చేశాను అవన్నీ ఒకేసారి. ఓహో. నిత్య సంధ్యలు కింద చేశాను కదా. అవును. అది ఇక్కడ షప్ ఉంది కాబట్టి మనకేం అంత తేడా రాదు ఓకే. కదా. సో అక్కడ ఏమున్నది, ఆ సార్వధాతుకం ఉందా ఏముందా అనేది అంత గమనించుకోము. గమనించినా కూడా అక్కడ యూజ్ లేదు కాబట్టి కదా. అకారానికి అంటే గుణమేం కాదు కదా. అంటే ఆ గణంలో ఊ ఉంది కాబట్టి అది వికరపట్నం ద్వారా గుణం అవుతోంది ధాతు. వికరణ ప్రత్యయం ద్వారా గుణం కాదండి, షప్ ద్వారా. తింగ్ ప్రత్యయం ద్వారా. థింగ్ షప్ ద్వారా థింగ్. ఏంటి, షప్ అనేది అక్కడ కాదు. వినండి, మంచిగా చెప్పు వినండి. కనుక. సో ఇప్పుడు ఒక ధాతువు ఉంది. ఏం ధాతువు? స్వాదిగణం యొక్క ధాతువు, అవునా? ఏం ధాతువు? స్వాదిగణం ధాతు. స్వాదిగణం ధాతు. స్వాదిగణం ధాతువులో మొదటి ధాతువు ఏంటిది? సు. సు. షుయి అదేంటిది? షుయి అన్నమాట. షుయి, షుయి షుయి. అనేది సుగా మారింది. ఓకే, ఓకే. ఆ, సు ధాతువుకి ఇంకా వికరణ ప్రత్యయం ఏముంటది స్వాదిగణంలో? ఊ ఉంది. షు, అంటే షు. అన్నిటికీ మీరు ఏం చేస్తున్నారు, లట్లకారమే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ తిప్పు వస్తుంది, అవునా? లట్లకారం అవును. తిప్పు. సో లట్టు తిప్పు. తర్వాత ఇప్పుడు ఏం రావాలి? షప్ రావాలి. సు షప్, ప్లస్ షప్. షప్ చెప్పు ప్లస్ తిప్పు. ప్లస్ ఆ. తిప్పు. ఆ, ఆ, ఇప్పుడు ఇది ఎంతవరకు రావాలి? షప్ కర్తరి ప్రయోగం చేస్తున్నప్పుడు రావాలి కదా. ఓకే. ఇప్పుడు మళ్ళీ దానికి ఇప్పుడు ఈ గణం ఏదైతే ఉందో స్వాదిగణానికి వికరణ ప్రత్యయం ఏదైనా ఉందా? స్న్యూ. స్ను కాదు, ఊ. ఊ ఊ స్వాదిభ్యః. స్వాదిభ్యః ఏంటి? స్ను కదా. స్న్యూ, స్ను. స్న్యూనే. స్ను. సో ఇప్పుడు మనకు ఊ కావాలి అంటే ఏ గణానికి వెళ్ళిపోవాలి మనము? స్వాదిగణానికి. స్వాదిగణం కాదు, తనాదిగణం. తనాది క్రీడ్యః ఎనిమిదవ ఊ. గణాన్ని పోలో అక్కడ ఊ ఉంటుంది. సో తన్ కరోతి, అనే ధాతువు అక్కడ. కరోతి అర్థమైందా? పురు ధాతువు. సో ఇప్పుడు స్నులో కూడా ఊ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ అవును స్నులో మేడం. కూడా ఊ ఉంది. సో అది ఉండనేం కాదు ఇప్పుడు. అయితే ఇప్పుడు మీకు సు సు ఉంది. ఇప్పుడు ఈ షప్ ఉంది. ధాతుగణానికి ఉన్నటువంటిది ఏంటిది? అది స్ను. ఈ షప్ ప్లేస్ లో ఎవరు వస్తారు ఇప్పుడు? స్ను వస్తుంది. స్ను. స్ను. దానికి ఏమంటాం? అపవాదంగా స్ను వస్తుంది. అర్థమైందా? షప్పుకు అపవాదంగా షప్కి అపవాదంగా స్ను వచ్చింది. స్ను వస్తుంది. అది. ఒకవేళ ఈ స్ను లేదు, ఏమీ లేదు, సో అప్పుడు ఎవరు ఉంటారు? షప్ ఉంటుంది. షప్పు. అర్థమైందా? ఓకే. ఓకే. సో తర్వాత తిప్పు ఉంది ఇప్పుడు. సో తిప్ అనగానే తింగ్ షిత్ సార్వధాతుకం అని చెప్పుకున్నాం. సార్వధాతుకం. సో తిప్ అనే ప్రత్యయం ఏంటిది? అది తింగ్ ప్రత్యయం. తింగ్ ప్రత్యయం. సో తింగ్ ప్రత్యయం అనగానే సార్వధాతుకం పేరు వచ్చింది. సార్వధాతుకం పేరు వచ్చిందంటే ఇంకేం గమనిస్తారు మీరు? అదే గుణం. సార్వధాతుకము రాగానే అది పిత్త అపిత్త చూస్తారు. ఏం చూస్తారండి? పిత్, పిత్. పిత్త, పిత్త చూస్తాం. పిత్. అది ఆన్సర్ ఇవ్వకండి. మీరు పిత్త అని చెప్పకండి. నా ఓకే. క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది? క్వశ్చన్ ఏం చేయాలి మీరు? సార్వధాతుకం అనగానే తిప్ప, పిత్త అని చూడాలి. తిప్ప కాదు, పిత్త అపిత్త. పిత్, అపిత్. పిత్ సార్వధాతుకమా అపిత్ అపిత్ సార్వధాతుకమా? సార్వధాతుకమా అని చూడాలి. సార్వధాతుకం అనగానే ఏం చూస్తారు? పిత్ సార్వధాతుకమా అపిత్ సార్వధాతుకం చూడాలి. అపిత్ సార్వధాతుకమా అని చూడాలి. చూడాలి. శ్రీకాంత్ గారు చెప్పండి మీరు ఏం చూస్తారు? పిత్ సార్వధాతుకం. పిత్ అండి ఇది. ఆన్సర్ ఇవ్వకండి. నా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. మీరు మీరు వేరే చెప్పండి ఆన్సర్ అంటే ఇవ్వకండి. ఓకే. సార్వధాతుకం అనగానే ఏం చేస్తారు? అదే పిత్త అపిత్త అనేది మనం డిస్టింగ్విష్ చేయాలి. ఏది పిత్త అపిత్త? అందుకే సార్వధాతుక పిత్త సార్వధాతుక అపిత్త అని కంప్లీట్ గా చెప్పండి. ఓహో అట్లంటే ఓకే. సార్వధాతుక పిత్త సార్వధాతుక అపిత్త అని తెలుసుకోవాలి. అది సార్వధాతుకం అనగానే ఆ సార్వధాతుకం ఎలాంటిది అని అంటే సార్వధాతుక పిత్త సార్వధాతుక అపిత్త అని చూడాలి కదా. అయితే అది చూడాలి అంటే మనకి ఏమర్థమైంది? అక్కడ తిప్పుని చూస్తాం మళ్ళీ. తిప్పు ఏంటిది? పిత్, పిత్. పిత్. పిత్ సార్వధాతుకం. సో పిత్ సార్వధాతుకం అని అర్థమైంది. అప్పుడు ఏమర్థమైంది? పిత్ సార్వధాతుకం అయితే గుణం అవుతుంది. గుణం అవుతుంది అని తెలిసింది. ఓకే. అర్థమైందా? సో దేనికి గుణం అవుతుంది మరి? దీనికి ఉన్న అంగానికి గుణం అవుతుంది. మరి అంగానికి గుణం అంగం ఏముంది ఇక్కడ? అంగానికి. ఇది ఉంది, ఇదంతా అంగం. సో మరి ఉమ్. అంగంలో ఊలు రెండు కనిపిస్తున్నాయి. ఎక్కడ పెడతారు మరి గుణము? ఈ స్నులో. తిప్పు ద్వారా ఎవరికి ప్రాప్తించింది గుణము? అంగానికి.
అంగానికి. వికరణ అంగంలో మరి రెండు ప్రత్యయానికి. అంగంలో ఉన్నాయి. వికరణ వికరణ ప్రత్యయానికి ప్రత్యయానికి. ఆగండి ఆగండి వికరణ ఆగండి ఆగండి. ప్రత్యయానికి. అంగములో రెండు ఉన్నాయి. సో ఇప్పుడు రెండిట్లో దేనికి వస్తుంది? వెంటనే ధాతువుకు ఉన్నదానికి వస్తుంది. దేనికి ఆ, వస్తుంది? వికరణ వెంటనే ఉన్నది. ప్రత్యయానికి బై డిఫాల్ట్ దేనికి వస్తుంది? వెంటనే వికరణ ఉన్న. ప్రత్యయం వికరణ అని చెప్పకండి, వెంటనే అని చెప్పండి. అది అది వెంటనే వికరణమే ఉండొచ్చు, ఇంకా వెంటనే వేరే ఏదైనా ఉన్నటువంటి ఉండొచ్చు ఓకే కదా. ఆ, అంగములో ఇంకేవేవన్నా ఉండొచ్చు, మనకు తెలియదు. సో అప్పుడు ఓకే మీరేం చెప్తారు? వెంటనే ఉన్నదానికి గుణం ఉమ్. వస్తుంది అని చెప్పాలి. ఓకే చెప్పండి. మరి వెంటనే ఉన్నదానికి గుణం వెంటనే వస్తుంది. వెంటనే ఉన్నదానికి ఉన్నదానికి గుణం గుణం వస్తుంది. గుణం వస్తుంది. అయితే మరి ఆ వెంటనే ఉన్న ప్రత్యయం ఏంటిది ఇక్కడ? ఇప్పుడు ఆన్సర్ మీరు చెప్పండి. స్ను స్ను వికరణ ప్రత్యయం స్ను ఉన్నది. స్ను వికరణ వికరణ స్ను ప్రత్యయం. వికరణ ప్రత్యయం. ఏంటది? వికరణ ప్రత్యయం. మీరు వికరణ వెంట ముందుకెళ్ళకుండా సో వెంటనే ఉన్నదానికని చెప్పాలి. అది ఏంటి మరి అని అంటే వికరణ ప్రత్యయం కదా. లేదంటే వెంటనే ఉన్న వికరణ ప్రత్యయానికి వస్తుంది అని కంప్లీట్ ఆన్సర్ అని ఇవ్వాలి అవునండి కదా. అలా ఆ. సో అలా అంటే మీకు నేను చెప్తున్నాను, తెలియదని చెప్తున్నాను. నిజమే లేదా అమ్మా. మీరు ఇప్పుడు ఈ టెక్నికల్ ఆ. పాయింట్ బాగా టైప్లోనే చెప్పినారు. చెప్తారు. ఇది మనం వెంటనే ఈ ఉన్న టైప్లోనే ఊరికే చెప్తారు. వికరణ ప్రత్యయం అనకూడదు. సో వెంటనే ఉన్న దానికి వికరణ ఒక ప్రత్యయానికి అడ్జెక్టివ్ వస్తుంది. ఉంది. సో వెంటనే అని చెప్తున్నాం మనం అక్కడ కదా. ఓకే సో వెంటనే ఉన్నది ఏముంది అక్కడ? వికరణ ప్రత్యయం ఉంది. ఎస్ ఎస్ ఉమ్, ఉమ్. అర్థమైందా? సో తిప్పు అమ్మా. ద్వారా తిప్పు అనేది ఇది మొత్తం తిప్పుకి అంగం ఏంటి? సు ష్ ఉమ్. రెండు ఉన్నాయి, కానీ దేనికి వస్తుంది అది? స్నూకు ష్నుకి వెంటనే వెంటనే ఉన్న ఉన్న వికరణ వెంటనే ఉన్న ప్రత్యయానికి. స్నూకు ఆ సో మరి అంటే ఇక్కడ ఉకారమా లేకపోతే ఇక్కు వర్ణాలు ఉండాలి. ఇక్కు వర్ణాలు ఉన్నాయా ష్నులో? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఏంటది? ఆ, షా పోతుంది, నా పోతుంది, ఆ నా బోధు ఉంటుంది. సారీ ఉంటుంది. నువ్వు నిలబడుతుంది. ను- ను మిగిలింది. సో ఉకారం, నువ్వు అనేది ఉకారం. ఏమైపోతుంది? ఉకారం. ఉకారానికి గుణం ఏంటి? ఓకే ఓ. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏమైంది? నో నో అవుతుంది. అయింది. అది ఉమ్. అర్థమైందా? నో అయింది. సో ఇప్పుడు ఏమైపోయింది? సునోతి. సునోతి. అర్థమైందా? మరి సూకి గుణం ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇది సార్వధాతుకమే, కానీ ఎలాంటి సార్వధాతుకం అది? అప్పిత్ సార్వధాతుకం. సార్వధాతుకం అపిత్తది. కాబట్టి దానికి ఏమీ కాలేదు, గుణము రాదు. అంగానికి ధాతువుకు గుణం రాలేదు. గుణం రాదు. సూకి పూర్వం ఉన్న ధాతువుకు గుణం అంగానికి రాదు. ఏం కాలేదు? గుణం రాలేదు. గుణం అందుకని రాలేదు. ఏమైంది? సునోతి వచ్చింది రూపం. ఉమ్. అర్థమైందా? అంటే అక్కడ ఉమ్. అదంతం ఉమ్. అదంతం అంటే వచ్చిండా? అదంతం ఏంటి? కాదు. అదంత గణం అయితే ఒక్క వచ్చిందా నిమిషం, అనేసి ఒక్క నిమిషం అడుగుతున్నారు. శ్రీకాంత్ గారు, మీరు చూడండి. గుణం రావాలంటే ఏం కావాలి ఓకే చెప్పండి? గుణం రావాలంటే ఇది ఉండాలి కదా, సార్వధాతుకం పిత్. మరి ఇప్పుడు స్ను అనేది ఏంటిది? స్ను అనేది సార్వధాతుకం అప్పిత్ షప్ షప్ ఏం అదే షప్? అపిత్. స్ను అనేది అపిత్. ఏంటంటే ఆ షప్ చెప్తున్నారు మీరు ఎందుకు? వికరణ ప్రత్యయం. వికరణ ప్రత్యయము. స్ను అనేది ఏంటిది? వికరణ అదే ప్రత్యయం చెప్తానండి. కరెక్టే, అదేంటి? అవును ఆ, అపిత్. అపిత్. కాదు కాదు, ఇది అంగము. మ్మ్. ఇక్కడ సార్వధాతుకం అపిత్. జస్ట్ స్ను అనేది ఏంటిది ఫస్ట్ చెప్పండి, మీకు తెలిసిన విషయాలన్నీ చెప్పండి. వికరణ ప్రత్యయము. 5వ గణానికి వికరణ ప్రత్యయం. వికరణ ప్రత్యయం. ఓకే, ఉమ్. ఇంకా వికరణ. ఇంకేం తెలిసింది? అపిత్. సార్వధాతుకం అపిత్. ఈ అపిత్ చెప్తున్నారు అంటే సార్వధాతుకం వస్తేనే అపిత్ చెప్పాలి కదా. సో ఫస్ట్ మ్మ్. షిత్. అదేంటిది? అది షిత్. షిత్. షిత్ ఎలాంటిది? అది షిత్ సార్వధాతుకం. ఏమన్నాం? తింగ్ షిత్ సార్వధాతుకం అన్నాం. కాబట్టి అవును. షిత్ అనగానే ఏమొచ్చేసింది? అది సార్వధాతుకం అని తెలిసింది. మరి మ్మ్. సార్వధాతుకం ఎలాంటిది? అప్పిత్ సార్వధాతుకం. చూడాలి. అపిత్ సార్వధాతుకం. అపిత్ అది. అపిత్. సార్వధాతుకం. సార్వధాతుకం. అపిత్ సార్వధాతుకం. ఈ విషయాలు మీకు తెలియాలి. ఏం తెలియాలి? ఉమ్. ఈ 4 విషయాలు తెలియాలి. శ్రీకాంత్ బాగా గారు అర్థమైందా? చెప్తున్నారు మరి. అర్థం స్ను ఏం అర్థం చెప్తారు మీరు? ఏది స్ను స్ను అనేది అది వికరణ ప్రత్యయం. ఇంకా ఈ 4 చెప్పాలి స్ను అంటే. సార్వధాతుకము సార్వధాతుకం అపిత్ ఇక్కడ ఉన్నాయి చూసుకుంటూ కరెక్ట్ గా మంచిగా చెప్పండి. షిత్ కాదు, ఫస్ట్ నుంచి చెప్పండి. ఏమేం చెప్తున్నారు అట్లా లైన్ గా చెప్పండి. అది వికరణ ప్రత్యయము. రెండవది షిత్. ఎందుకు షిత్ అన్నారు? ఆ? ఎందుకు షిత్ అన్నారు? ఇక్కడ స్నోని షిత్ అని ఎందుకు అన్నాము?
కర్తరి ప్రయోగం చేస్తున్నాం కాబట్టి. షకారం ఇత్తైంది కాబట్టి షకారం ఇత్తు షిత్ ఏమన్నారమ్మా మీరు? కర్తరి ప్రయోగం చేస్తున్నాం కాబట్టి షిత్ అంటామా? షిత్ ఇదే షకారం ఇత్ అయింది కాబట్టి. షకారం ఇత్తు. మ్మ్. షకారం ఇత్తు కాబట్టి షిత్. తర్వాత ఇది సార్వధాతుకం ఎందుకు పేరు వచ్చింది? ఆ, కించిత్ కించిత్ సార్వధాతుకం. కాబట్టి షిత్ సార్వధాతుకం కాబట్టి. పిత్ సార్వధాతుకం. మూర్తి గారు చెప్పండి, మంచిగా చెప్తున్నారు, చెప్పండి. కించిత్ Yeah. సార్వధాతుకం. అది తింగషిత్ సార్వధాతుకం అని అన్నాం. సార్వధాతుకం అంటే ఏంటి అంటే ఏమన్నారు? షిత్తుని సార్వధాతుకం అంటాము, తింగుని సార్వధాతుకం అంటాము అని చెప్తుంది ఆ సూత్రం. ఓకే, సార్వధాతుకం అని పేరు దేనికి పెట్టారు అంటే ఏమంటున్నారు? కించిత్తులకు. తింగులకు షిత్తులకు. తింగులకి షిత్. కించిత్ సార్వధాతుకం. సో ఇప్పుడు మనకి వచ్చింది ఏంటి? షిత్ వచ్చింది కాబట్టి దీన్ని సార్వధాతుకం అనొచ్చా? అనొచ్చు. ఉమ్? ఆ, అనొచ్చు. ఆగిపోయినరు. శ్రీకాంత్ అనొచ్చు, అనొచ్చు. అక్కడ మనకి కొంచెం ఇంకా తెలియట్లేదు కదా శ్రీకాంత్ గారు? లేదు లేదు, నేను చెప్పానండి వస్తుందని. సార్వధాతుకం వస్తుంది. ఓకే. సో సార్వధాతుక సంజ్ఞ వచ్చింది. ఎప్పుడైతే సార్వధాతుక సంజ్ఞ వచ్చిందో అది ఎలాంటిది? ఏమేమి చూడాలి? 4 చూడాలని చెప్పిన నేను మీకు. అపిత్, హలాది పిత్, హలాది అపిత్, అజాది పిత్, అజాది అజాది అపిత్. అపిత్. ఒక్క నిమిషం ఉండండి. సార్వధాతుకమైన 4 ఒకటేమి అపిత్. అపిత్ కాదు, ఏమన్నాను? అజాది. అజాది. ఓకే. అజాది పిత్, హలాది పిత్. హలాది పిత్. తర్వాత అజాది అపిత్. అపిత్తు హలాది అపిత్తు. ఏది? హలాది పిత్. ఓకే. అపిత్తులు. ఓకే ఓకే. పిత్తులు 2, అపిత్తులు 2 అండి. అంతే, హలాది ఆజాది. హల్లుతోని. ఓకే. ఓకే. అమ్మ మ్యూట్ లో పెట్టుకోరా, మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. సో ఇక్కడ మనకి చూడండి, ఇప్పుడు ఏమన్నాము?ష్ణు. ఈష్ణు అనేది ఏంటిది? ఈ 4 ఏది? సార్వధాతుకంలో ఈ 4 చెప్పుకున్నాం కదా. అజాది పిత్, హలాది పిత్, అజాది అపిత్, హలాది అపిత్. అందులో ఈ 4 షణు అనేది ఏంటిది? షణులో హలాది పిత్. హలాది పిత్. హలాది అపిత్. ఎందుకు? నకారం. నకారం ఏంటిది? హల్. హల్. అపిత్ అని ఎందుకు అన్నావు? అది పిత్ కాలేదు కాబట్టి, పకారం ఎత్తు కాలేదు కాబట్టి అపిత్. అర్థమైందా? అమ్మా సమయం అభూతమ్మా. అదే అమ్మ ఈ సార్వధాతుకం అనేది కొంచెం చెప్పండి. అందుకే నేను ఫస్ట్ అడిగాను మీకు, సార్వధాతుకం కంప్లీట్ గా అర్థమైందా అని కదా. ఇంకా మళ్ళీ చెప్పుకోవాలమ్మా, కొంచెం బాగా అర్థమైంది. సో అదండి, సార్వధాతుకం అనేది మీకు మొత్తం కంప్లీట్ గా అర్థం కావాలి, అందరికి అర్థం కావాలి, ఒక్కరిద్దరికి అంతే, అర్థమైతే అంతే. కాదు మొత్తం కదా. తరుఫేరు కావాలి. ఇప్పుడు మీకు ఎలా అడిగినా కూడా ఒక 100 క్వశ్చన్లు వేస్తే కూడా మీరు సార్వధాతుకం అంటే టకటక చెప్పేసి తడబడకుండా చెప్పాలి. అది మీరు అది నేను చెప్పిన విషయాల్ని రాసుకొని ఒక్కసారి కళ్ళతో చూడండి. కనీసం చదవకపోయినా కళ్ళతో చూస్తే మనస్సు ద్వారా చదువుకోండి. అప్పుడు ఫటాఫట్ అయిపోతుంది, 1 సెకండ్లో అయిపోతుంది అలాగే కదా. మీరు గట్టిగా చదివారనుకోండి, చదవడం పెట్టారనుకోండి, గట్టిగా చదివితే అది లేట్ అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటది. ఎప్పుడైతే మనస్సు ద్వారా చదువుతారో అది చాలా ఫాస్ట్ అయిపోతుంది. లోపలే